అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రత్యేక హోదా ఇప్పుడు ఇవ్వటం అనేది ఇంపాసిబుల్ అండి. ఆ రోజున ఎప్పుడైతే 6 మండలాలు 7 మండలాలు జరిపిస్తున్నప్పుడు సంతకం పెట్టించారో ఆర్డినెన్స్ మీద, యాక్చువల్ ఆర్డినెన్స్ కాంగ్రెస్ టైంలో తయారైంది ఏంటంటే స్పెషల్ కేటగిరీ 5 years ఈ మండలాల విలీనం. అది వదిలేసి ఇది ఒకటే ఆర్డినెన్స్ చేశారు బీజేపీ వచ్చాక. ఎందుకంటే అది ఇవ్వటం వాళ్ళకి ఇష్టం లేదు. సరే, దానికి అనేక కారణాలు ఉంటాయి. ఇప్పుడు కొత్తగా ఇవ్వటం అనేది సాధ్యమైన పని కాదు. కాంగ్రెస్ ఆన్ ఇట్స్ ఓన్ వస్తే ఏమన్నా అవ్వచ్చు, కానీ వచ్చే పరిస్థితి కూడా లేదు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎలా ఉంది? రాజకీయ పరిస్థితి కావచ్చు, ఆర్థిక పరిస్థితి కావచ్చు, పాలన కావచ్చు, ఎలా ఉంది? ఆంధ్రప్రదేశ్ ఏ స్థితిలో ఉంది? చెప్తున్నాడుగా జగన్మోహన్ రెడ్డి రిచ్ వర్సెస్ పూర్ అని. కాస్త డబ్బులుండి బాగుండి మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ చాలా బాధగా ఉంది. కింద పావర్టీ వాళ్ళకి నెల నెల డబ్బులు వస్తున్నాయి, చాలా బాగుంది. తెలంగాణతో కంపేర్ చేసుకుంటే తెలంగాణతో ఎలా కంపేర్ చేస్తామండి? 100 రూపాయలు ఉంటే మనకి ఏం చేశారంటే 99 రూపాయలు 99 పైసలు తెలంగాణకి ఇచ్చి ఓ పైసా ఆంధ్రాకి ఇచ్చారు. వీళ్ళకి మనకి పోలికేంటి? తెలంగాణ ఇది రిచ్ స్టేట్, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏమైనా చేస్తారు. ఆంధ్ర ఎలాంటి దౌర్భాగ్య పరిస్థితిలో పడేశారు. ఎవడు దాని గురించి మాట్లాడేవాడు ఎవడు? కనీసం అక్కడి నుంచి రావాల్సిన డబ్బులు తీసుకోవడానికి ఈ తెలంగాణ గవర్నమెంట్ 1,30,000 కోట్లు ఇవ్వాలని చెప్పి మొన్న నా దాంట్లో ఎఫిడవిట్ వేసింది స్టేట్ గవర్నమెంట్. 1,30,000 కోట్ల రూపాయల వర్త్ ఆఫ్ ప్రాపర్టీస్ తెలంగాణ, హైదరాబాద్ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటివి ఆంధ్ర షేర్ కింద రావాలి అకార్డింగ్ టు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్. అది కూడా తెచ్చుకోలేని పరిస్థితిలో ఉన్నాం. వాళ్ళు ఎందుకు ఇస్తారు? వాళ్ళకి బీజేపీ వాళ్ళకి ఇక్కడ ఇంట్రెస్ట్ ఏముంటుంది? స్పెషల్ కేటగిరీ. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను ఢిల్లీలో తాకట్టు పెట్టింది ఎవరు? అప్పటి చంద్రబాబు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి. అందరూ ఎవరు? ఇద్దరు కూడా దాని మీద ఏది కనీసం జగన్మోహన్ రెడ్డి నా దాంట్లో ఇప్పుడిట్లో రాశాడు అదో పేరా. చంద్రబాబు నాయుడు గారు చేయలేదు. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి నేను వెళ్ళిందే ఇది కోర్టులో ఇస్తున్నాం, మీరు వేయండి కోర్టులోను, స్టేట్ గవర్నమెంట్ వేయాలండి, వేస్తేనే వాల్యూ ఉంటుంది అని చెప్పి తర్వాత పార్లమెంట్లో డైరెక్ట్గా నోటీస్ ఇచ్చి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ మీద డిస్కషన్ పెట్టండి. ఎందుకంటే మోడీ అన్నాడు ఏపీకి జరిగినంత అన్యాయం ఈ దేశంలో ఎవరికి జరగలేదని. అనగానే వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కలిశాను. పిఎం అన్నమాటే కాబట్టి మీరు పెట్టండి దాన్ని. మరి ఎంచేత ఆయన పెడతానన్నాడు. నన్ను వెంటనే నేను వెళ్ళి సుజనా చౌదరి ఇంట్లో మీటింగ్ రేపు, మా ఎంపీలు అందరూ ఉన్నారు, ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయన్నాడు. చేశాను, కానీ పెట్టలేదు. అలాగే కోర్టులో నేను వేసింది ఆల్రెడీ ఉంది, దాంట్లో పార్టీ ఉండంటే అవుతామన్నారు, అవ్వలేదు. నేను ఇతన్ని ఎప్పుడు కలవలేదు, కానీ ఇలా ప్రెస్ మీట్లో చెప్పింది వినో మరి ఎందుకో అందులో వేసాడు ఇంప్లీడింగ్ పిటిషన్. ఆయన కూడా ఒక ఎస్ఎల్పి ఫైల్ చేశాడు. అట్లీస్ట్ ఆ మాత్రం ధైర్యం చేయగలిగాడు. వాళ్ళు అది కూడా చేయలేదు. ఏం చెప్తాం? ఎందుకు చేయలేదంటే ఏం చెప్తాను? ఆంధ్రప్రదేశ్ స్టేట్ అనేది చాలా మెజరబుల్ కండిషన్లో, ప్యాథటిక్ కండిషన్లోకి వచ్చింది. ఇది ఏమవుతుంది అన్నది ఎలా ఏంటి స్ట్రాటజీ? ఇప్పుడు ఏదైనా చంద్రబాబు నాయుడు గారిది రైటు, జగన్మోహన్ రెడ్డి తప్పు, ఇలా పంచిపెడుతున్నావు, ఎక్కడి నుంచి తెస్తున్నావు, అప్పులన్నీ తీర్చాలి కదా, ఎకానమీ మీద దీని పడే ప్రభావం ఏంటి అని జగన్మోహన్ రెడ్డిని గట్టిగా ఏమన్నా అందామంటే చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్న ప్రామిసులు చూస్తే దానికి డబల్. ఆయన అమ్మఒడి ఇద్దరుంటే ఇద్దరికి ఇస్తాను, ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తాను పిల్లలకి ఆయన పెంచుకుంటూ పోతున్నాడు ఆయన. ఇక ఎవరిని ఏమనగలం? నోరు మూసి కూరుకోవటమే. ఎందుకు పవన్ కళ్యాణ్ అంటే కొత్తవాడు ఎవడన్నా వస్తే ఇవన్నీ తెలుసుకునే లోపల పొరపాటున ఉన్న స్టేట్కి మంచి జరిగిపోతుందేమో, ఆ రకంగా చూద్దామని అంతే. అంటే పవన్ కళ్యాణ్ వెళ్తున్న దారి కరెక్ట్గానే ఉందనుకుంటున్నారు? ఏం లేదండి. ఏం బీజేపీతో వెళ్ళటం అంటే కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు టీడీపీతో కదా వెళ్తానండి. టీడీపీ బీజేపీ కూడా అసలు అతను మెయిన్ అలియన్స్ బీజేపీతో ఉంది. ముగ్గురిని కలిపి తీసుకెళ్లాలని అతను ఉంది చెప్తున్నాడు. కారణం జగన్ ఓడించడమే నా టాప్ మోస్ట్ ప్రయారిటీ అని. మీరేమనుకుంటున్నారు? ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారాల్సిన అవసరం ఉందని అనుకుంటున్నారా? ఓటర్గా నేను అవన్నీ చెప్పకూడదు మీకు. సీక్రెట్ ఓట్ అంటారు దాన్ని. మీరు రాజకీయ పార్టీలను అడిగితే వాళ్ళు చెప్పచ్చు. నేను సీక్రెట్ బ్యాలెట్ ఎవరికి వేస్తాను మీకు ఎలా చెప్పేస్తాను? ఓ ప్రజాస్వామ్యవాదిగా అదేనండి. నేను ఈ ప్రభుత్వం మారాలి అనుకుంటే ఒకలా ఓటేస్తాను. ప్రభుత్వం నేనేమో మీకు ఓటు చెప్పి నేను ఓటు చేస్తానా? వ్యక్తిగా అలా కనబడితే ఎలా అండి? నేను ఇప్పుడు చెప్పాను అంటే ఎవరికి ఓటేస్తున్నానో తెలిసిపోతుంది మీకు. చెప్పను సార్. రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే 29 రాష్ట్రాల్లో ప్రస్తుతం తక్కువ గుర్తొచ్చే పేరు ఆంధ్రప్రదేశ్. జగన్ తీసుకున్న నిర్ణయాన్ని మీరు స్వాగతిస్తారా? అంటే ఇందులో చిన్న ఇదేంటంటే దీన్ని 1000 సార్లు చెప్పుకుంటాను నేను. 1001వ సారి చెప్తున్నాను. చెప్పండి. ఆ రోజున అమరావతి రాజధానిని ప్రకటించగానే ఫస్ట్ అపోజ్ చేసిన వాడిని నేనే. జగన్మోహన్ రెడ్డి పార్టీ అపోజ్ చేయలే. జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్నటువంటి చాలామందిని, జగన్తో డైరెక్ట్ మాట్లాడలేదు కానీ చాలామందితో చెప్పాను, అసెంబ్లీలో అపోజ్ చేయండి, మీరు ఇది చాలా తప్పు చేస్తున్నారు, అపోజ్ చేసి రికార్డ్ అవనివ్వండి అది అని. అపోజ్ చేయలే, పైపెచ్చి సపోర్ట్ కూడా చేశారు.
నేను అమరావతిలో క్యాపిటల్ పెట్టడం అనేది ఫస్ట్ నుంచి కూడా చెప్తుంది, అది కరెక్ట్ కాదు. అక్కడే పెట్టచ్చు, బట్ అంత ల్యాండ్ ఎక్వైర్ చేయడం ఇవన్నీ కూడా అనేక స్కాములకు దారితీస్తాయి. అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ల్యాండ్ ఏదో ఉందన్నారు అక్కడ, ఆ నంబూరు యూనివర్సిటీ దగ్గర అక్కడ స్టార్ట్ చేస్తుంటే ఇవన్నీ డెవలప్ అవును కాకుండా ఇది ఒక పెద్ద దీనికి తయారు చేసేటప్పటికి జగన్మోహన్ రెడ్డి వచ్చి అది క్యాన్సిల్ చేశాడు. జగన్మోహన్ రెడ్డి మీద నాకు ఉన్నటువంటిది ఏంటంటే, ఆ రోజున అప్పు వచ్చేసి ఉంటే ఈ రోజున అతనికి మోరల్ రైట్ వచ్చింది. తర్వాత వీళ్ళు చేస్తున్న పని ఏంటంటే, ఈ రాజధాని గురించనే ఫైటింగ్ వదిలేసి వీళ్ళకి రాసిన అగ్రిమెంట్ ఇంప్లిమెంట్ చేయమని వెళ్ళుంటే, సిఆర్డీఏ వారు ఇచ్చిన అగ్రిమెంట్ కేసు ఇంకోలా ఉన్నాం. ఎందుకంటే ఎప్పటికీ నేను బతికొండగా అంత డబ్బు రీపే చేయగలిగిన కెపాసిటీ ఆంధ్రప్రదేశ్కి ఎప్పటికీ రాదు. వాళ్ళ దగ్గర తీసుకున్నప్పుడు రాసి ఇచ్చారు కదా, ఇదంతా మనం దీనికి ఇస్తాం కదా డెవలప్మెంట్కి, అలాంటి అగ్రిమెంటే అది. ఆ అగ్రిమెంట్లో వాడు వెనక్కి వెళ్ళిపోతే మనకు కాంపెన్సేషన్ పే చేసి వెళ్ళాలి. సో ఈ రకంగా దీన్ని పొలిటికల్ ఇష్యూ చేశారు. యాక్చువల్గా అక్కడ ఎవరైతే ల్యాండ్ ఇచ్చారో వాళ్ళు సఫర్ అవుతున్నారు. ఇప్పుడు నేను దీని మీద లేదు అక్కడే ఉండాలని అనడానికి నేనే ఫస్ట్ అపోజ్ చేసినవాడిని, ఆ మాట అనలేను. ఇప్పటికీ మీరు దాని మీద ఉన్నారా, రాజధాని అమరావతిలోనే ఉండాలి అని? ఎక్కడుంటే ఉందండి రాజధానికి ఎంత ఇంపార్టెన్స్ ఏంటండి? రాజధాని అంటే ఒక ఆఫీస్కి ఇప్పుడు మీరు ఇక్కడ పెట్టుకున్నది ఎక్కడ పెట్టుకుంటే ఏంటి? మీ జనం అక్కడ ఉన్నారా లేదా అన్నది మెయిన్. మీ జనంలో ఉండి మీకు ఎప్పటికప్పుడు పంపిస్తూ ఉంటే మీరు ఇక్కడ పెట్టుకున్నారా ఇంకో చోట విజయవాడలో పెట్టుకున్నారా అన్నది కాదు మెయిన్. అసలు కరోనా టైంలో చూసాం ఏమైంది, ఆన్లైన్లోనే అన్నీ జరిగాయి కదా. ఈ ఆఫీసులు ఈ సూట్లు వేసుకురావడం వెళ్ళి ఎందుకు, చక్కగా మన క్లైమేట్కి తగ్గట్టుగా అండర్వేర్తో కూర్చొని పనిచేసేవాళ్ళే. అది బ్రహ్మాండంగా జరిగింది. ఎవడో రిట్రెచ్మెంట్ లేదు, ఏం లేదు. ఓట్లు రావడానికి ఏం చేయాలి, మంచిగా ఉంటే ఓట్లు వస్తాయి. ఇప్పుడు కేరళలో ఉంది, కేరళలో ఆనెస్ట్ సార్ 3 రాజధానులు జనాలకు కూడా బోరు కొట్టేసింది, రాజకీయ వికేంద్రీకరణ గొడవలోకి వెళ్ళిపోయారు. 3 రాజధానుల పేరుతో రాజకీయ వికేంద్రీకరణ జరుగుతుందని జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. దాన్ని మీరు ఒప్పుకుంటారా? నేను చూడలేదు కదా, నాకు తెలియదు. వికేంద్రీకరణ అన్నది నాకు అంత అర్థం అలా. ఇండియాలో ఎక్కడ జరగలేదు, ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అవుతుంది. రైట్, అమర్ మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతారు. అరుణ్ కుమార్ గారు, తాత్కాలిక తాయిలాలతో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రావాలని చూస్తున్నారు. యాక్చువల్గా ప్రజా ప్రయోజనాలను ఆశించేటువంటి మీరు జగన్మోహన్ రెడ్డికి ఏదైనా సజెషన్ ఇచ్చే ప్రయత్నం చేశారా ఈ తాత్కాలిక సంబంధించిన విషయంలో? ఇంకొకటి, మీ పక్కనే ఉంటుంది మండపేట ద్వారపూడి రోడ్డు. ఆ రోడ్డు వేయించడానికి డబ్బులు లేని వ్యక్తి కోట్ల రూపాయలు పెట్టి తాయిలాలు ఎట్లా ఇవ్వగలుగుతున్నారు? దాని మీద మీలాంటి వాళ్ళు సజెషన్ ఇస్తే బాగోదా? బాగోదండి, ఎందుకంటే వాళ్ళు తీసుకోరు. మీరు ప్రయత్నం చేయాలి కదా. ప్రయత్నం ఇదే ప్రెస్ మీట్లో ఇన్ని చెప్తున్నాం. ఏం తీసుకోవాలి కదా, తీసుకోవడానికి డబ్బులు ఉండాలి. వాళ్ళకి పబ్లిక్కి, పూర్ పీపుల్కి ఏదైతే డబ్బులు ఇస్తున్నామో ఆ డబ్బులు ఆగకూడదు అన్నది వాళ్ళ ఫస్ట్ ప్రయారిటీ అండి. సెకండ్ ప్రయారిటీ జీతాలు అవి ఇవ్వాలి. అసలు ఫస్ట్ ప్రయారిటీ ఏ గవర్నమెంట్కైనా ముందు జీతాలు పే చేయడం. జగన్ గవర్నమెంట్కి అది సెకండ్ అయింది, ముందు పెన్షన్లు ఇవ్వడం అయింది. పెన్షన్లు ఇచ్చిన వాళ్ళందరూ ఓట్లు వేస్తారు నాకు, ఇగో ఇంతమంది ఉన్నారు, ఇంత ఓటు బ్యాంక్ ఉంది, డెఫినెట్గా నెక్స్ట్ ఎలక్షన్ ఎక్కుతాను అని అతను ఆలోచన. పెన్షన్లు ఇచ్చేయగా, జీతాలు ఇచ్చేయగా అన్న మిగిలితే రోడ్లు వేస్తాడు, మిగలట్లేదు, ఏం చేస్తాడు? 5 ఏళ్లలో ఆ రోడ్డుని వేయలేకపోవడానికి ప్రధాన కారణం మీలాంటి వాళ్ళు ఎందుకు ప్రశ్నించట్లేదు అనేది నా నేను ఈ మధ్య మండపేట రోడ్డు వెళ్ళలేదు, వెళ్తే ప్రశ్నిస్తున్నాను అంటే వెళ్ళలేదు. నేను నిజంగా మీరు తప్పించుకుంటారు. నేను ప్రతిదీ ఇప్పుడు మా రాజమండ్రిలో ఫ్లైఓవర్ ఒకటి కడుతున్నారు, దాని మీద మాట్లాడాను. అక్కడ చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఫ్లైఓవర్ అవసరం అని. ఇప్పుడు కడుతున్నాం. మనం వెళ్తున్నప్పుడు ఎక్కడైనా చూసి ఇక్కడ ఇది బాగోలేదంటే ప్రెస్ మీటే కదా నేను చెప్పేది, నేను చేసేది ఏమీ లేదు. నేను లెటర్స్ రాయటం కూడా మానేశాను. ఓన్లీ అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు లెటర్లు రాసేవాడిని చంద్రబాబు నాయుడు గారికి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏదైనా మీడియాలో చెప్పడమే. చెప్తే కొన్ని ఏవో ఫ్లైఓవర్ వేస్తున్నారు కాబట్టి ఓకే. ఇక రామోజీరావు దాంట్లో ఒక ఎఫిడవిట్ వేసాడు, సుప్రీంకోర్టు కేసులో ఎస్ఎల్పి ఫైల్ చేశాడు. మన ప్రెస్ మీట్ నుంచి చేశాడు అనుకుని మనం ఆనందించడమే. అతని కారణాలు వేరే ఉండొచ్చు. నేను చెప్తే వినేవాడు ఉంటే చెప్పచ్చు, ఆయన వెండో. మీ సీనియర్ పొలిటీషియన్గా ఉభయ గోదావరి జిల్లాలో అరుణ్ కుమార్ రాజకీయాల్లో ఉండాలని కోరుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ మీరు ఎన్నికల రాజకీయాల్లో నుంచి తప్పుకోవడానికి ప్రధాన కారణం డబ్బేనా? 2004లో మీకంటే 10 రెట్ల ఆస్తిపరులున్న సర్వారాయుడు, ఎస్బీబీకే మీద గెలిచిన మీరు ఎందుకు ఈ డబ్బుకే భయపడి మీరు బయటకు వచ్చేసారు ఎన్నికల రాజకీయాల నుంచి? లేదు, భయపడి కాదు. నాకు 60 ఏళ్ల తర్వాత రిటైర్ అయిపోవాలని రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్ రాసింది నేనే. ఆయన 60 ఏళ్ళకి చచ్చిపోయాడు. నేను 60 ఏళ్ళకి కరెక్ట్గా అన్నీ కలిసి వచ్చే పార్టీలోంచి కూడా ఎక్స్పెల్ అయిపోయాను, కాంగ్రెస్లోంచి. సరే మానేశాను. తర్వాత నాకు జాబ్ సాటిస్ఫాక్షన్ లేదు. నాకు యాజ్ అన్ ఎంపీ నేను 10 ఏళ్ళు పనిచేసిన దాంట్లో సంభవం నాకు సూట్ అయ్యేది కాదనుకున్నాను, అందుకని మానేశాను. ఇప్పుడు ఇంకా కొత్త ఏదో కోర్టు వేసుకుని కోర్టుకి వెళ్ళటం, ఇలాంటి కొత్త అలవాట్లు చేసుకోవటం కొంచెం కష్టమైంది. ఆ గంగిరెద్దు వేషం వేసుకుని వెళ్ళలేకపోయి అది కూడా ట్రై చేశాను, అది మానేశాను. ఇదేదో ప్రెస్ మీట్లు పెడుతున్నాం యూట్యూబ్ ధర్మం అని
సరదాగా కాలక్షేపం అయిపోతుంది. పెద్ద అందులో డబ్బు గురించి దాని గురించి ఏం కాదు, పెద్ద ఇంట్రెస్ట్ లేదు, తగ్గిపోయింది. నేను ఇప్పుడు కూడా ఎవరైనా కాళ్ళు పట్టుకుని ఏదో పోస్ట్ తీసుకోగలను, ఎలక్షన్ నిలబడకుండానే. చంద్రబాబు నాయుడు గారు ఇస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారు, ఎవరిని అడిగినా ఇస్తారు. ఏ పోస్ట్ కావాలనుకుంటారు? పోస్ట్ ఏదో ఖాళీగా ఉండలేక ఏదో ఒకటి అనిపించుకోవాలనుకోండి, బాబు ఇద్దరు గన్మెన్లు ఉండే పోస్ట్ ఏమన్నా చూడమంటే ఇద్దరు గన్మెన్ల పోస్ట్. అది పెద్ద కష్టమేం కాదు, కానీ ఎందుకు మనం చేసే జాబ్లో సాటిస్ఫాక్షన్ లేకపోతే అసలు పని చేయడం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.